బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. వేంసూరు మండలానికి చెందిన శ్రీ వివేకానంద స్కూల్ బస్సు పరిమితికి మించిన విద్యార్థులతో వెళ్తుండగా అదుపు తప్పి కాల్వలో పడింది. ఇక డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు చెప్తున్నారు. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో స్కూల్ బస్ పోల్తా పడింది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ప్రతినిధి నవీన్ మరింత సమాచారం ఫోన్లలో అందిస్తారు. నవీన్, మొత్తానికి అసలు ఈ ప్రమాద ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, మనం చూడవచ్చు కొద్దిసేపటి కంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని వివేకానంద స్కూల్ సంబంధించిన బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. ఇది గణేష్ పాడు కాలువ అని చెప్పుకోవచ్చు. గణేష్ పాడు కాలువలో పల్టీ కొట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. దాదాపుగా దాంట్లో 100 మంది దాకా కూడా స్కూల్ కి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ స్కూల్ అయిపోయిన తర్వాత అవి ఇళ్లలో అంటే కొన్ని గ్రామాలు ఉంటాయి కాబట్టి గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామాలలో దించడానికి వెళ్తున్న సమయంలో బస్సు పల్టీ కొట్టింది. అయితే బస్సు పల్టీ కొట్టడానికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ ఆ టైంలో తాగి ఉన్నాడని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. దాంట్లో 20 మందికి కొంచెం చివరగాలని స్థానికంగా ఉన్నటువంటి సత్తుపల్లి హాస్పిటల్ కానీ తల్లాడ ఆ ప్రాంతంలో ఉన్న హాస్పిటల్ కి ఇమీడియట్ గా తరలించారు. పూర్తిగా కూడా అంటే ఒకే ప్రాంతానికి చెందిన పిల్లలు కాదు. ఎందుకంటే ఆ స్కూల్ ఉంటుంది కాబట్టి స్కూల్ అయిపోయిన తర్వాత అందరి పిల్లలు దాదాపుగా 100 మంది పిల్లల్ని బస్సులో మొత్తం కూడా హెవీగా ఎక్కించుకున్నట్టు చెప్పుకోవచ్చు. టార్గెట్ మించి కూడా సీట్లలో ఇరుకుగా కూర్చోబెట్టడం, నిలబెట్టడం ఇవన్నీ కూడా చేశారు. పూర్తిగా బస్సు కూడా చాలా టైట్ గా ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్నారు. పూర్తిగా కూడా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్న విద్యార్థులు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంతేకాకుండా ఆ బస్సు స్పీడ్ గా పోనిస్తుంటే కటింగ్లు ఇస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం ఆ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ కాలువలకు దూసుకెళ్లిందని చెప్తున్నారు. అయితే ఘోర ప్రమాదం నుంచి అయితే తప్పుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 మంది విద్యార్థులు ఉంటే బస్సులో కేర్ తీసుకొని నడపాలి. సో పూర్తిగా అయితే కొంతమంది విద్యార్థులకు 20 మంది మాత్రం గాయాలని, మిగతా వాళ్ళకి స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలువలో కూడా ఎక్కువ వాటర్ లేకపోవడం, ఎక్కువ వాటర్ గిన్ కొంటుంటే మాత్రం చాలా ప్రమాదం జరిగింది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు అంటే పూర్తిగా కూడా వాళ్ళు చిన్నగా 2-3 ఫీట్లు ఉంటేనే నీళ్ళలో మునిగిపోయే సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది. కానీ పూర్తిగా స్థానికులు ఏమంటే కూడా గమనించారు. చుట్టుపక్కల జనాలు కూడా ఏమంటే ఉరికొచ్చి ఆ స్కూల్ బస్సులో ఉన్న పిల్లలందరూ కూడా బయటికి తీసి ఇమీడియట్ గా 10 వాహనాల్లో అయితే వాళ్ళని ఎక్కించి హాస్పిటల్ అయితే తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ మనం చూడొచ్చు 2 యాక్సిడెంట్లు బస్సుకు సంబంధించింది. ఏంటంటే భద్రాద్రి జిల్లాలో ఒక యాక్సిడెంట్ అయింది కాలేజీకి సంబంధించిన బస్సు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో కూడా బస్సు యాక్సిడెంట్ అయిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఉదయం మాత్రం జరిగిన యాక్సిడెంట్ అది పొగమంచుతో జరిగింది. కానీ ఇది మాత్రం డ్రైవర్ తప్పిదం, తప్పతాగి ఉండడం వల్లనే ఈ నిర్లక్ష్యానికి కారణం అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్.